సుధాకర్, ఈసారి మాత్రం నా గురి తప్పదురా. సిస్టర్, శ్రీవల్లిని హాస్పిటల్కి తీసుకెళ్దామా? రాజు 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 రే కార్తీక్, రే పోనిరా, ఫాస్ట్ గా పోనివ్వు, ఫాస్ట్. రేయ్ 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 చా పారిపోయాడు కేదార్. అసలు ఇంటికొచ్చి మరీ షూట్ చేయడం ఏంటి దాత్రి? ఏం జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు కేదార్. ముందెళ్ళి ఆ రాజుని చూద్దాం పద. పద. వాడికి ఎక్కడ దొరకనట్టు ఇక్కడే షూట్ చేసి చచ్చాడు. నొప్పితో చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మా జగదాత్రి, ఆ షూట్ చేసిన వాడు దొరికాడా? లేదు మావయ్య గారు, మేం వెళ్లే లోపే పారిపోయాడు. మన ఇంట్లో కూడా మనకి సేఫ్టీ లేదు. నాకు చాలా భయంగా ఉంది యువరాజ్. ఎప్పుడే పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. పదండి పోదాము. అమ్మా, నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఇక్కడ బుల్లెట్ తగిలి నొప్పితో చచ్చిపోతుంటే పోలీస్ స్టేషన్ కి పోతామంటావా? ముందు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, లేదంటే నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాను. అంత నొప్పిగా ఉందా? ఇదిగో చూడమ్మా. అవును, ముందు రాజుని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. లే రాజు, పదండి. నిదానంగా. రా రాజు. పక్కా ప్లాన్ చేసి వెళ్ళి కౌశికి బాబాయిని చంపి కౌశికి భయాన్ని పరిచయం చేద్దాం అనుకుంటే ప్లాన్ అంతా పాడైంది. దెబ్బ ఎక్కడి నుంచి పడుతుందో, ఎందుకు పడుతుందో తెలియనప్పుడే నొప్పి ఇంకా గట్టిగా ఉంటుంది. మీనన్ బ్రతికే ఉన్నాడని ప్రపంచానికి తెలియకముందే కౌశికి కుటుంబంలో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవాలి. అబ్బా డాక్టర్, మెల్లిగా. అబ్బా రై, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెడుతూ ఉండండి. నెక్స్ట్ టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఓకే బాయ్. ఎంత ఆలోచించినా ఇంటికొచ్చి మన ఫ్యామిలీ మీద అటాక్ చేసే అవసరం ఎవరికుందో అర్థం కావట్లేదు. వదిన నిన్న మీనన్ ఇంటికొచ్చాడని చెప్పడం, ఆ రూమ్ లో మాత్రమే స్ప్రే వేసి ఉండడం, ఎంగేజ్మెంట్ లో వదిన మీనని చూశానని చెప్పడం, నేను గన్ పట్టుకొని ఇక్కడి నుంచి బాబాయ్ని షూట్ చేయబోయాడు. అది జరిగిన కాసేపటికే ఇంట్లోకొచ్చి మళ్ళీ ఎవరో షూట్ చేయడం, ఇదంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది కేదార్. ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలియక జేడి రోడ్ల మీద తిరుగుతూ నెక్స్ట్ ఎవరిని చంపుతానో అన్న భయంతో జేడి బ్రతకడం నేను చూడాలి. మీనన్ బ్రతికి ఉన్నాడంటావా దాత్రి?